ओम शांति। ఓం శాంతి. समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा బాబ్దాదా अपने बच्चों को తమ పిల్లలకు साधन के रूप में సాధనం యొక్క రూపంలో ईश्वरीय सेवा में ఈశ్వరీయ సేవలో बेहद की सेवा के लिए అనంతమైన సేవ గురించి यूज करते हैं। ఉపయోగించుకుంటారు. उस सेवा के लिए ఆ సేవ గురించి बच्चों में పిల్లల్లో क्या क्या कमियां हैं ఏమేమి లోపాలున్నాయో वो देखकर అవి చూసి बच्चों को बताकर పిల్లలకి చెప్పి वहां से बच्चों को बाहर निकालते हैं। ఆ విషయాల నుంచి పిల్లల్ని బయటకి తీసుకొస్తారు. बाप दादा బాబ్దాదా बच्चों के साथ में పిల్లలతో పాటు विश्व सेवा करते हैं। విశ్వసేవ చేస్తారు. तो वर्तमान समय के अनुसार అయితే వర్తమాన సమయం అనుసారంగా पुरुषार्थ, పురుషార్థము, तपस्या, తపస్సు, सेवा సేవ कैसे करना है ఎలా చెయ్యాలి, ये बाबा इस मुरली में कह रहे हैं। ఇవన్నీ బాబా ఈ మురళిలో చెప్తున్నారు. इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేటు 18 जनवरी 2000। 8/2000. हाँ 2000, ठीक है। तो इस मुरली का हेडिंग है ఈ మురళి యొక్క హెడ్డింగ్ ब्रह्मा बाप समान బ్రహ్మ బాబా సమానంగా त्याग, तपस्या और सेवा का वाइब्रेशन త్యాగము, తపస్సు మరియు సేవ యొక్క వైబ్రేషన్స్ विश्व में फैलाओ। విశ్వంలో వ్యాపింప చేయండి. आत्मा ఆత్మ जो भी संकल्प करता है ఏ సంకల్పం చేసినా సరే, कर्मों का फल का अनुभव करता है, కర్మల యొక్క ఫలితాల్ని అనుభవం చేస్తుంది. उसका जो वाइब्रेशन विश्व में रिएक्ट होता है, అప్పుడు వాటి వైబ్రేషన్స్ విశ్వంలో రియాక్ట్ అవుతాయి. वो अच्छा हो या बुरा हो, అవి మంచివైనా అవ్వచ్చు, చెడ్డవైనా అవ్వచ్చు. उसके आधार में ही దాని ఆధారంగానే सतयुग त्रेता युग में वो स्वर्ग कहा जाता है। సత్యయుగము మరియు త్రేతాయుగాల్ని స్వర్గము అని అంటారు. द्वापर कलयुग में ద్వాపర యుగము మరియు కలియుగముని मनुष्यात्माओं का जो कर्म है మనుష్యాత్మల యొక్క ఏదైతే కర్మలు ఉన్నాయో वो विकर्म होने के कारण అవి వికర్మలుగా అవ్వటం కారణంగా आत्मा को उसका फल दुख का एहसास होता है। ఆత్మకి ఆ ఫలితం వల్ల దుఃఖం అనుభవం అవుతుంది. वही वाइब्रेशन विश्व में फैलेगा। ఎందుకంటే ఆ వైబ్రేషన్సే కదా విశ్వంలో అంతా వ్యాపింపబడి ఉంటాయి. इसलिए नेगेटिव एनर्जी ज्यादा होता ही जाएगा। అందువల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతూ ఉంటుంది. तो उसका असर वहां जितना भी आत्माएं हैं उसके ऊपर असर पड़ जाएगा। అప్పుడు దాని ప్రభావము అక్కడ ఎంతమంది ఆత్మలు ఉన్నారో ఆ ఆత్మలు అందరి మీద పడుతుంది. तो ऐसे खराब होने के लिए जिम्मेदार कौन हो गए? అప్పుడు అది ఆ వాతావరణం అలా పాడైపోవడానికి అక్కడ బాధ్యత ఎవరిదయ్యింది? हम ही बने ना। మనమే కదా. तो क्लीन कौन करेगा? అయితే వాటిని శుభ్రం ఎవరు చేస్తారు? हमको ही करना है। మనమే చెయ్యాలి. कैसे करना है? ఎలా చెయ్యాలి? फॉलो फादर। ఫాదర్ని ఫాలో చేయండి. ब्रह्मा बाबा को बाबा ने एग्जाम्पल के रूप में रखा है। మనకి బాబా బ్రహ్మ బాబాని ఒక ఉదాహరణగా చూపించారు. तो नंबर 1 है అయితే నెంబర్ 1 ఏంటంటే त्याग करो। త్యాగం చేయండి. किसको त्याग करना है? దేన్ని త్యాగం చేయాలి? ब्रह्मा बाबा ने क्या त्याग किया? బ్రహ్మ బాబా దేనిని త్యాగం చేశారు? तन मन धन सब कुछ भगवान को अर्पण कर दिया। తనువు, మనస్సు, ధనము మొత్తం అన్ని కూడా భగవంతుడికి అర్పించేశారు. सबसे इम्पोर्टेंट అన్నిటికంటే ముఖ్యమైనది शरीर के माध्यम द्वारा శరీరం మాధ్యమం ద్వారా इंद्रिय सुख जो है, ఇంద్రియ సుఖాలు ఏవైతే ఉన్నాయో, जो विकार है, ఏవైతే వికారాలు ఉన్నాయో उसको त्याग कर दिया। దాన్ని త్యాగం చేసేశారు. नाम मान शान का त्याग किया। కీర్తి ప్రతిష్టల్ని కూడా త్యాగం చేసేశారు. आप लोगों ने भले ब्रह्मा बाबा को नहीं देखा, మీరందరూ బ్రహ్మ బాబాని చూసి ఉండకపోవచ్చు, लेकिन फोटो तो देखा होगा। కానీ ఫోటో అయినా చూసి ఉంటారు కదా. जब शिव बाबा ब्रह्मा बाबा के तन में आने के पहले
ఆ శివబాబా బ్రహ్మబాబా తనువులోకి రాకముందు ब्रह्मा बाबा का कपड़े कैसा था, सूट बूट वो सभी पहनकर कैसे दिखते थे। బ్రహ్మబాబా దుస్తులు ఎలా ఉండేవి? మంచి సూటు బూటు వేసుకుని ఎలా కనిపించేవారు? और राजाओं के साथ में रहते थे, రాజులతో ఉండేవారు, और बंगले में रहते थे। బంగ్లాలో ఉండేవారు. और भोजन कितना हायर लेवल का खाते थे कि कहते हैं वहां अपने बच्चों को घी खिलाते थे। అయితే భోజనం కూడా చాలా గొప్పగా తినేవారు. అలా అంటూ చెప్తూ ఉండేవారు. వాళ్ళ పిల్లలకి నేతితో చేసినవన్నీ తినిపించేవారు. जब शिव बाबा एंटर हो गए, శివబాబా ఎంటర్ అయ్యారు ఆయన తనువులోకి. उसके बाद मधुबन में माना पांडव भवन में यज्ञ शिफ्ट हुआ। అప్పుడు ఇక్కడ మధుబనంలో పాండవ భవనంలోకి యజ్ఞము షిఫ్ట్ అయిపోయింది. आज जहां ब्रह्मा बाबा रहे थे वो जगह हम देख रहे हैं। మనం ఎక్కడైతే బ్రహ్మబాబా ఉండేవారో ఆ స్థలం అంతా మనం చూస్తున్నాము ఇప్పుడు. वहां एक चेयर भी नहीं है, అక్కడ ఒక కుర్చీ కూడా లేదు, एक कॉट भी नहीं है। ఒక మంచం కూడా లేదు. एक कॉट होता तो वो यादगार रूप में रखते थे ना वहां। అక్కడ ఒక మంచం ఉండి ఉంటే గనక అది అక్కడ మనకి స్మృతి చిహ్నంగా ఉంచేవారు కదా. तो ब्रह्मा बाबा का फोटो है, पिल्लो रखकर उसमें वो क्या कर मुरली लिखते थे बाबा ऐसे बैठकर, माना चेयर टेबल भी नहीं था। అక్కడ బ్రహ్మబాబా అలా ఒక దగ్గర పడుకుని ఇట్లాగా పడుకుని తలగడ మీద చెయ్య పెట్టుకుని మురళి రాసేవారు. అక్కడ ఒక చైరు టేబుల్ కూడా ఉండేవి కాదు. तो अंतिम समय तक साधन थे, అంతిమ సమయం వరకు ఆయన దగ్గర సాధనాలు ఉన్నాయి. लेकिन उनका अटेंशन साधन की तरफ नहीं था, साधना की तरफ था। కానీ ఆయన అటెన్షన్ ఏ సాధనాల మీద లేదు, ఓన్లీ సాధన మీదే ఉంది. अपने पास जो भी धन था एक सेकंड में यज्ञ में डाल दिया। ఆయన దగ్గర ఎంత ధనం ఉంటే అంతా కూడా యజ్ఞంలో పెట్టేశారు. उस समय उनको एज 60 इयर्स था। 60 इयर्स उनका जो शरीर का एज 60 इयर्स था। ఆ సమయంలో ఆయన ఏజు 60 సంవత్సరాలు. मुझे भविष्य में कुछ धन चाहिए, शरीर तबीयत खराब हो जाएगा, उस समय क्या हो सकता है, इस संकल्प भी उनके मन में नहीं आया। అయితే 60 సంవత్సరాలప్పుడు ఆయన ఈ ధనమంతా ఇక్కడ పెట్టేశాను కదా, తర్వాత నాదంతా ఎలా జరుగుతుంది, నాకు ఎప్పుడైనా అనారోగ్యం కలిగితే ఎలాగా అని ఏమీ ఆలోచించలేదు. మొత్తం ధనం అంతా యజ్ఞంలోకి పెట్టేశారు. पहले उनको राजा के पास कितना रिस्पेक्ट था। మొదట్లో రాజుల దగ్గర ఆయనకి ఎంత గౌరవం ఉండేది. बाबा आने के बाद लोग उनको इतना डांटने लगे, वो सभी उनको सुनना पड़ा। బాబా వచ్చాక ఆయనలోకి మొత్తం జనాలందరూ ఆయన్ని తిట్టేవారు, దూషించేవారు. అవన్నీ ఆయన వినవలసి వచ్చేది. तो कानों का सुनना जो अच्छे अच्छे चीज को भी त्याग किया। కాబట్టి ఈయన చెవులతో వినడం కూడా మంచి మంచి వినడం కూడా త్యాగం చేసేశారు. जीभ में तो बाबा को शुगर आया था तो करेला का जूस पीते थे, कड़वा पीना पड़ा बाबा को। అయితే షుగర్ వచ్చింది బాబాకి, అందుకని కాకరకాయ జ్యూసు తాగవలసి వచ్చేది. शरीर के लिए एक सिंपल कपड़ा पहनते थे। శరీరం గురించి చాలా సామాన్యమైన బట్టలు వేసుకునేవారు. तो शरीर का जो इंद्रियों द्वारा जो सुख लेने का है संपूर्ण बाबा ने त्याग कर दिया। అయితే శరీరంతో ఏమి సుఖాలు తీసుకోగలరో మొత్తం అవన్నీ కూడా బాబా త్యాగం చేసేశారు. हाँ, तो आत्मा आई है कुछ करने के लिए है ना। అయితే ఆత్మ ఎందుకు వచ్చింది? ఏదో కొంచెం చెయ్యడానికే కదా. उसके बाद कर्मों का फल आता है। దాని తర్వాతే కదా కర్మల యొక్క ఫలితాలు వస్తాయి. आत्मा कब खुश होती है, ఆత్మ ఎప్పుడు సంతోషపడుతుంది? जब उनकी जिंदगी में जमा का खाता बढ़ता ही जाता है, उनको जो चाहे मिलने लगता है तो उनको खुशी मिलती है। ఆత్మ యొక్క ఖాతాలో ఎప్పుడైతే జమా ఖాతా పెరుగుతుందో అప్పుడు ఆ ఆత్మకి ఏం కావాలో దొరికినప్పుడు సంతోషం దొరుకుతుంది. तो बाबा ने ये सभी त्याग किया। అయితే బాబా ఇవన్నీ కూడా త్యాగం చేసేశారు. धन इकट्ठा करना त्याग कर दिया। ధనాన్ని పోగు చేయడం, సంపాదించడం త్యాగం చేశారు. शरीर के लिए जितना चाहिए उतना ही दिया, हायर लेवल का लग्जूरियस नहीं दिया। శరీరానికి ఎంత కావాలో అంతే ఇచ్చారు. ఇంకా తర్వాత హైయర్ లెవెల్ లగ్జరీస్ అవి ఏమీ ఇవ్వలేదు. और जन की हिसाब में जो अपना परिवार है ना, उस अपने परिवार को भी यज्ञ में लगाया। జనం అంటే వాళ్ళ పరివారంలో ఎవరున్నారో వాళ్ళని కూడా యజ్ఞంలోకి తీసుకొచ్చారు. वर्तमान समय में हम क्या कर रहे हैं, వర్తమాన సమయంలో మనం ఏం చేస్తున్నాము? अपने सारे समय संकल्प को अपने परिवार के लिए लगा रहे हैं, मैं और मेरा परिवार। మన సమయము, సంకల్పాలు కూడా మన పరివారం గురించి ఇస్తున్నాము. నేను మరియు నా పరివారము అని చెప్పి.
हमने जो कुछ किया उसका ऑपोजिट में ब्रह्मा बाबा ने सब कुछ करके दिखाया। మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో దానికి వ్యతిరేకంగా బ్రహ్మ బాబా మనకి చేసి చూపించారు. तो ऑलरेडी हम जो कर रहे हैं, बाबा कहते हैं इसको मन से त्याग करो। అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో అవన్నిటిని బాబా ఏం చెప్పారు? ఆ అన్నిటిని మనస్సుతో త్యాగం చేయండి అని చెప్పారు. घर गृहस्थ में रहो, घर से बाहर निकलने का जरूरत नहीं है। కొన్ని గృహస్థుల్లోనే ఉండండి. ఇంటి నుంచి బయటికి రావలసిన అవసరం ఏమీ లేదు. लेकिन समय के अनुसार मैं जो कहता हूं उसको करते चलो। కానీ సమయం అనుసారంగా నేను ఏదైతే మీకు చెప్తానో అది చేస్తూ వెళ్ళండి. ठीक है, ये सभी को हम त्याग करेंगे, आगे क्या करना है? ఓకే. మేము ఇవన్నీ త్యాగం చేసేస్తాం. అయితే ముందు ముందు ఏం చేయాలి? तो बाबा कहते तपस्या करो। బాబా ఏమంటున్నారంటే తపస్సు చెయ్యండి అని. तपस्या किसको कहते हैं? తపస్సు అని దేన్ని అంటారు? तपना, चाहिए 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 करके मन में जो इच्छा आती है उसको कहते हैं तपना। తపన. తపస్సు అంటే ఇక్కడ తపన. నాకు కావాలి, నాకు కావాలి అని మనస్సులో వస్తుంది కదా కోరిక. దాన్నే తపన అంటారు. लौकिक में లౌకికంలో कोई साधु सन्यासी, ఎవరైనా సాధువు సన్యాసులు, भगत या ब्राह्मण, లేకపోతే బ్రాహ్మణులు, भगत लोग భక్తులు, और राजाएं రాజులు वो जंगल की तरफ जाते थे వాళ్ళు అడవిల వైపు వెళ్ళిపోయేవారు. और अपने मन को निरंतर एक भगवान में ही रखने के लिए ट्राई करते थे। వాళ్ళ మనస్సుని నిరంతరము భగవంతుని మీదే పెట్టడానికే వాళ్ళు ట్రై చేసేవారు అప్పట్లో. कोई नाम के रूप में, श्लोक के रूप में निरंतर मन एक परमात्मा में ही रखना चाहिए और कहाँ भी नहीं। ఏదైనా నామం రూపంలో లేకపోతే శ్లోకం రూపంలోని నిరంతరం వాళ్ళ మనస్సుని అక్కడే పెడతారు. उसको कहते हैं तपस्या। దాన్నే ఏమంటారు? తపస్సు అని అంటారు. ऐसे ही घर गृहस्थ में रहते हुए అలాగే మనం కూడా ఇక్కడ ఇంట్లోను గృహస్థుల్లోనూ ఉంటూ बेहद का वैरागी बनकर అనంతమైన వైరాగిగా అయ్యి अपने मन को एक परमात्मा में ही रखने का साधना करो। మన మనస్సుని ఓన్లీ పరమాత్మ యందే ఉంచడం అనేది సాధన చెయ్యాలి. उससे क्या होता है? అప్పుడు దాంతో ఏం జరుగుతుంది? आत्मा क्लीन होगी, ఆత్మ అంతా పవిత్రంగా అవుతుంది. संस्कार परिवर्तन होता है, సంస్కారాలు పరివర్తన జరుగుతాయి. विकार विनाश होता है। వికర్మలు వినాశనం అవుతాయి. मन बुद्धि परमात्मा में रखने के कारण మనస్సు మరియు బుద్ధి పరమాత్మ యందు ఉంచటం కారణంగా परमार्थ का जो ज्ञान है, शक्तियां है, जायदाद है, वो आपको मिल जाएगा। భగవంతుని యొక్క జ్ఞానము, శక్తులు మరియు ఆస్తి మనదిగా అయిపోతుంది. जो फल मिला है उसको क्या करना है? అయితే మనకి ఫలితం ఒకటి దొరుకుతుంది కదా, దాన్ని ఏం చేయాలి? पहले जो त्याग करना है, दूसरा तपस्या करना है। మొదటిది ఏంటి? త్యాగం చేయాలి. రెండవది ఏంటి? తపస్సు చేయాలి. जो तपस्या का फल मिलता है అయితే తపస్సు చేయగా వచ్చిన ఫలితం ఏదైతే ఉందో उसका फल में 0.001% भी अपने लिए यूज नहीं करना है। అందులో 0.000 కూడా మన గురించి మనము స్వయానికి వాడుకోకూడదు. वो सेवा के लिए यूज करो। అదంతా సేవకే ఉపయోగించండి. कैसे सेवा? ఎలాంటి సేవ? वो जो फल है वाइब्रेशन के रूप में विश्व में फैलना चाहिए। ఆ ఫలితం ఏదైతే ఉందో అది వైబ్రేషన్స్ రూపంలో విశ్వం అంతా వ్యాపించాలి. गिफ्ट के रूप में नहीं, అది బహుమతుల రూపంలో కాదు, ज्ञान देने के रूप में नहीं, జ్ఞానం ఇచ్చే రూపంలో కాదు. लेकिन जो फल है वाइब्रेशन के रूप में विश्व में फैलना है। ఆ ఫలితము వైబ్రేషన్స్ రూపంలో విశ్వం అంతా వ్యాపింపచేయాలి. आज शिव बाबा के पास जितना भी जायदाद है, ఈ రోజు శివబాబా దగ్గర ఎంత ఆస్తి ఉందో सो सब कुछ विश्व के लिए दे रहे हैं। అది అంతా ఆయన విశ్వానికే ఇస్తున్నారు. आज ब्रह्मा बाबा ఈ రోజు బ్రహ్మ బాబా अव्यक्त रूप में అవ్యక్త రూపంలో जितना निरंतर सेवा कर रहे हैं, ఎంత నిరంతరంగా సేవ చేస్తున్నారో उसका जो फल है ఆ ఫలితం ఏదైతే ఉందో ब्रह्मा बाबा బ్రహ్మ బాబా अपने बच्चों को తమ పిల్లలకి विल के रूप में दे रहे हैं। అది వీలునామా రూపంలో రాసి ఇస్తున్నారు. इसका मतलब దాని అర్థము ये दोनों बाप जो कर्म कर रहे हैं ఈ రెండు తండ్రులు ఎవరైతే ఏం కర్మ చేస్తున్నారో उसका कर्म का फल दोनों अपने लिए नहीं ले रहे हैं, అయితే ఆ కర్మ చేయగా వచ్చిన కర్మ ఫలితం వాళ్ళిద్దరి గురించి వాళ్ళు తీసుకోవట్లేదు, लेकिन दूसरों को दे रहे हैं। కానీ మిగతా వాళ్ళందరికీ ఇస్తున్నారు. तो आपको भी क्या करना है? అలాగే మీరు కూడా ఏం చేయాలి?
बाप दादा समान बनना है। బాప్ దాదా సమానంగా తయారవ్వాలి. तो ब्रह्मा बाबा ने क्या किया? అయితే బ్రహ్మ బాబా ఏం చేశారు? 1936 में शिव बाबा ब्रह्मा बाबा के तन में आए। 1936లో శివబాబా బ్రహ్మ బాబా తనువులోకి వచ్చారు. उसके बाद 1969 तक 33 इयर्स ब्रह्मा बाबा ने साधना की। తర్వాత 1969 వరకు ఆ 33 సంవత్సరాలు బ్రహ్మ బాబా సాధన చేశారు. उस समय बाबा के पास जो भी शक्तियां इकट्ठा था, स्टॉक था, जमा था, ఆ సమయం వరకు బాబా దగ్గర ఉన్న స్టాక్ ఏదైతే జమ ఉన్నదో स्थूल नहीं सूक्ष्म शक्तियां, तपस्या द्वारा जो सूक्ष्म निराकार स्टॉक था, అది ఇది స్థూల రూపం కాదు, సూక్ష్మ రూపంలో ఏదైతే నిరాకార రూపంలో స్టాక్ ఉందో బాబా దగ్గర प्रकाश मणि दादी को निमित्त बनाकर, ఆ ప్రకాశమణి దాదిని నిమిత్తంగా చేసి उनका हाथ पकड़कर ఆవిడ చెయ్య పట్టుకుని अपने सारे शक्तियों को प्रकाश मणि दादी द्वारा उस समय जितना भी आत्माएं थे उनको ट्रांसफर किया। ఆ సమయంలో ఆయన దగ్గర ఎంత శక్తి ఉందో ఆ శక్తిని అంతటిని అప్పుడు ఉన్న ప్రకాశమణి దాదికి మిగతా వాళ్ళ ఆత్మలందరికీ ట్రాన్స్ఫర్ చేశారు. अभी आपको भी क्या करना है? ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? हर सेकंड में ప్రతి సెకండ్లోనూ बाबा के द्वारा బాబా ద్వారా तपस्या का शक्ति जो मिलता है, తపస్సు యొక్క శక్తి ఏదైతే దొరుకుతుందో इसको सारे विश्व में चैतन्य और जड़ चीजों को फैलाने का कर्म करना है। దాన్ని విశ్వంలో ఏవైతే చైతన్య జడ వస్తువులు ఉన్నాయో వాటన్నిటికీ వ్యాపింప చేయాలి. शिव बाबा ने ब्रह्मा बाबा को दिया, శివబాబా ఏమో బ్రహ్మ బాబాకి ఇచ్చారు. ब्रह्मा बाबा ने ब्रह्म कुमार कुमारियों को दिया। బ్రహ్మ బాబా ఏమో బ్రహ్మ కుమారులకి కుమారీలకి ఇచ్చారు. अभी ब्रह्म कुमार कुमारियां ఇప్పుడు బ్రహ్మ కుమారులు కుమారీలు बाप दादा की इस शक्ति को ఈ బాబ్దాదా యొక్క ఈ శక్తిని निमित्त बनकर నిమిత్తంగా అయ్యి विश्व में फैलाने का कार्य करना है। విశ్వంలో వ్యాపింప చేయాల్సిన కార్యము చేయాలి. तो ऐसे जो आत्माएं करते हैं అయితే ఇలా ఏ ఆత్మలైతే చేస్తారో उनको बाबा कहते हैं వాళ్ళని బాబా ఏమంటారు అంటే समर्थ बच्चे। సామ అర్ధ పిల్లలు అంటారు. समर्थ बाप दादा సమర్థుడైన బాబ్దాదా अपने समर्थ बच्चों को आज देख रहे हैं। ఆ తమ సమర్థులైన పిల్లల్ని ఈ రోజు చూస్తున్నారు. तो वर्तमान में समर्थ बनना है तो अभी तक जो बाबा ने कहा है वैसे आपका स्थिति रहना चाहिए। అయితే వర్తమానంలో సమర్థులుగా అవ్వాలి అంటే బాబా ఇప్పటి వరకు ఎలా చెప్పారో అలా చేయాల్సి ఉంటుంది. तो आज का दिन है, माना 18 जनवरी है, वो स्मृति दिन है। ఈ రోజు 18 జనవరి అది స్మృతి దినం. जैसे कि अक्टूबर 2 गांधी जयंती कहते हैं, महात्मा गांधी जी का स्मृति दिन रहता है ना। ఎలాగంటే అక్టోబర్ 2 అంటే మహాత్మా గాంధీ పుట్టినరోజు అలా ఉంటాయి కదా, అలాగా ऐसे ही ब्रह्मा बाबा संपूर्ण होने का दिन है। అలా జనవరి 18 బ్రహ్మా బాబా సంపూర్ణమైన రోజు. तो उस दिन ब्रह्मा बाबा ने अपने सारे शक्तियों को बच्चों के नाम पर विल की। ఆ రోజు బ్రహ్మ బాబా ఆయన సంపూర్ణ శక్తులన్నిటినీ ఆ, ఈ తమ పిల్లల యొక్క పేరున వీలునామా రాశారు. हाँ, मैंने लिखा नहीं है लेकिन ट्रांसफर किया है। అక్కడ రాయడం అంటే రాయడం అని కాదు, ట్రాన్స్ఫర్ చేశారు. ऐसे आप बच्चे అలాగే మీ పిల్లలందరూ बाप दादा से जो भी जायदाद लेते हो బాప్ దాదా దగ్గర నుంచి ఏదైతే ఆస్తి తీసుకుంటారో उसको ट्रांसफर करो। దాన్ని ట్రాన్స్ఫర్ చేయండి. भगवान के द्वारा భగవంతుడి ద్వారా आपको 2 वैरायटी का कमाई होता है। మీకు 2 వెరైటీ యొక్క సంపాదన జరుగుతుంది. एक है पुरुषार्थ द्वारा, ఒకటి పురుషార్థము ద్వారా, दूसरा है परमात्मा विल द्वारा पावर्स की प्राप्ति। రెండవది పరమాత్మని యొక్క వీలునామా ద్వారా. हाँ, तो पुरुषार्थ का जो विधि रहता है, పురుషార్థం యొక్క ఏదైతే విధి ఉంటుందో वो जो कर्मों का फल है, అది కర్మల యొక్క ఫలితం. जो भगवान को याद करने के बाद पुरुषार्थ का जो फल है, ఎవరైతే భగవంతుని జ్ఞాపకం చేసుకున్న తర్వాత పురుషార్థం యొక్క ఫలితం ఉంటుందో उसका फल आपके अकाउंट में रिफ्लेक्ट करता है। అది మీ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. जैसे 63 जन्मों का जो विकर्म है ना, वो कमाई से वो माइनस होगा, माना ये विकर्म सेटल हो जाएगा।
అయితే ఏదైతే 63 సంవత్సరాల నుంచి వికర్మల యొక్క ఫలితం ఉంది కదా, అది మీ యొక్క జమ అయింది, ఫలితం జమ అయింది కదా, దాని నుంచి మైనస్ అవుతుంది. हाँ, और 21 जन्मों के लिए आत्मा के लिए जो कमाई चाहिए उस अकाउंट में जमा होता है, एडिशन होता है। అయితే 21 జన్మలకి ఆత్మకి మళ్ళీ కావాలి కదా, అది ఎడిషన్ అవుతుంది. तो आपने उस आधार पर उस संकल्प से ही बाबा से योग लगाते हो। మీరు ఆ ఆధారంగానే బాబాతో యోగం జోడిస్తారు. तो जो कमाई है ना आपके स्व अर्थ, भले पुरुषार्थ आत्मा के लिए मिलता है लेकिन आपके अकाउंट में ही वो रिफ्लेक्ट करता है। అయితే ఏదైతే సంపాదన ఉందో అది పురుషార్థ అంటే ఆత్మ గురించే, అది మీ అకౌంట్ లో జమ అవుతుంది. ये है एक अकाउंट। ఇది ఒక అకౌంట్. जैसे कि बाबा के पास जाते हैं, कहते हैं मुझे लक्ष्मी नारायण बनना है, मेरी समस्या का समाधान करो, परिवार वालों को एक करो, ये सभी क्या है, पुरुषार्थ का कर्मों का फल है। అయితే ఎలాగైతే మీరు అంటారు కదా, నన్ను లక్ష్మీనారాయణలుగా చెయ్యండి, ఇలా చేయండి అని చెప్పి అంటారు కదా, ఇవన్నీ పురుషార్థం ఆధారంగా వచ్చిన ఫలితం. अभी जो दूसरा अकाउंट है, అయితే ఇప్పుడు రెండవ అకౌంట్ ఏంటంటే, विल द्वारा जो सेवा चलती है, వీలునామా ద్వారా ఏదైతే సేవ జరుగుతుందో इसमें सारा जायदाद भगवान का है, बाप दादा का है। అందులో మొత్తం ఆస్తి అంతా బాబ్దాదాది. उसमें आपका पुरुषार्थ का, आपका कमाई का स्टॉक जमा कमाई नहीं है। वो जो शक्ति है वो आपका नहीं है, वो बाप दादा का है। మీది అది, అందులో ఏదైతే శక్తి ఉందో అందులో అది మీది కాదు, బాబ్దాదాది. हाँ, सिर्फ वो ट्रांसफर करने के लिए आप साधन बनते ఆ, దాన్ని ఓన్లీ ట్రాన్స్ఫర్ చేయడానికే మీరు సాధనాల కింద తయారవ్వాలి. हैं। तो ये जो सेकंड स्टेज है ना, साधना करना बहुत सहज होगा। అయితే ఈ సెకండ్ స్టేజ్ ఉంది కదా, సాధన చేయడం, అది చాలా సహజంగా జరగాలి. सहज हो जाता है आपको, वो सेकंड स्टेज पुरुषार्थ करने में, योग करने में सहज होगा। అప్పుడు మీరు పురుషార్థం చేయడంలోనూ యోగం చేయడంలోనూ సహజంగా జరిగిపోతుంది. मेहनत नहीं लगता है। శ్రమ ఏమీ అనిపించదు. कैसे, बाबा के एग्जाम्पल देते। అది ఎలాగా, బాబా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. समझ लीजिए मैं अकेला योग के लिए बैठा हूँ, मेरे सामने कोई स्पीकर माना कोई स्टूडेंट्स नहीं है। ఇలా అనుకోండి, నేను ఒక్కళ్ళనే కూర్చున్నాను, నేను నా ఎదురుగుండా స్టూడెంట్స్ ఎవరు లేరు. हाँ, भले मैं जूम में हूँ लेकिन योग और कोई आत्माएं करा रहे हैं, मैं योग नहीं करा रहा हूँ। అయితే నేను జూమ్ లో ఉన్నాను, ఎవరో ఆత్మలు చేయిస్తున్నారు, యోగం చేయిస్తున్నారు. हाँ, तब मैं क्या करता हूँ, मेरी पर्सनल बातें बाबा के साथ बात करता हूँ, तो मैं और बाबा का अकाउंट है बस। అప్పుడు నేను నా పర్సనల్ విషయాలన్నీ బాబాతో మాట్లాడుతూ ఉంటాను. అప్పుడు బాబాకి నాకే అక్కడ पर्सनल अकाउंट हो जाता है। పర్సనల్ అకౌంట్ జరుగుతుంది. हाँ, क्या हुआ क्या नहीं हुआ क्या चाहिए, ये सभी पर्सनल मैं और बाबा का अकाउंट होता है। అక్కడ ఏం జరిగింది, ఏం జరగలేదు, ఇలా పర్సనల్ అకౌంటే నాకు బాబాకి మధ్యలో జరుగుతుంది. उस समय चाहिए तो मेरा जो लौकिक माँ है, भाई है, तो बाबा के द्वारा उस शक्ति को लेकर मैं उस आत्मा को भी दे सकता हूँ। ఆ సమయంలో నేను కావలిస్తే నేను బాబా దగ్గర నుంచి శక్తిని తీసుకుని మా లౌకిక అమ్మకి, నెక్స్ట్ మా సోదరుడికి ఇవ్వగలను. लेकिन जब स्पॉटलाइट होता है, కానీ నేను స్పాట్ లైట్ అయినప్పుడు तब हम क्या करते, बाबा आगे वालों को, विश्व को जितना चाहिए आप दे दो, तो संकल्प भी नहीं करते कि कितने को देना है, कितना देना है, हम कुछ कहते नहीं है। నేను స్పాట్ లైట్ అయినప్పుడు బాబా నా ద్వారా శక్తిని మొత్తం విశ్వంలో అందరికీ ఇవ్వండి, ఎవరికి ఇంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అని చెప్పి కూడా నేను ఇవ్వండి, నా ద్వారా ఇవ్వండి అని చెప్పేసి అంటాను. सिर्फ मैं साधन बनता हूँ। ఓన్లీ నేను ఒక సాధనం కింద తయారైపోతాను. तो भगवान का शक्ति फ्लो होने का एहसास होता है। అప్పుడు భగవంతుని యొక్క శక్తి నా దగ్గర నుంచి వెళ్ళడం, నాకు ఫ్లో అవ్వడం, నాకు అనుభూతి తెలుస్తుంది. उस समय आपको बहुत अच्छा अनुभव होगा। ఆ సమయంలో మీకు చాలా మంచి అనుభవం జరుగుతుంది. हमारे ग्रुप में जितना भी लोग योग कराते हैं ना, उनको वो अनुभव है। మన గ్రూప్ లో ఎంత మంది యోగం చేయిస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఆ అనుభవం ఉంది. अटेंशन भी रहता है, అటెన్షన్ కూడా ఉంటుంది వాళ్ళకి. और ब्रह्मा ज्यादा शक्ति को फ्लो करता है, ज्यादा एहसास भी आराम से होता है। బాబా చాలా ఎక్కువ శక్తిని ఫ్లో చేయిస్తారు. और वो पावर का अनुभव भी उस समय होता है। ఆ పవర్ యొక్క అనుభవం కూడా ఆ సమయంలో జరుగుతుంది. ये है प्रभु का देन ఇది ఏంటి, ప్రభు యొక్క ఇచ్చినదనమాట. और वरदान भी है। మరియు వరదానం కూడా. जैसे कि माँ ने मुझे गुलाब जामुन दिया, मैंने खाया, वो एक बात है। ఆ అమ్మ నాకు గులాబ్ జామ్ ఇచ్చింది, అది నేనే తినేసాను, అది ఒక విషయం. दूसरा है जामुन दिया, मैंने बाजू घर वालों को लाकर दे दिया, बस मैंने कुछ किया नहीं, सिर्फ यहाँ से लेकर जाके वहां दिया बस।
రెండవదేంటి, అమ్మ గులాబ్ జామ్ ఇచ్చింది. నేను తినలేదు. పక్కింటి వాళ్ళకి వెళ్ళి ఇచ్చొచ్చానంతే. అది రెండవ విషయం. तो अभी बाबा कहते हैं అయితే బాబా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ये पुरुषार्थ से भी ये वो जो विल का सेवा है, विश्व का सेवा है, उसके लिए ज्यादा समय दो और अपने स्थिति को ऐसे बनाओ। బాబా ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ పురుషార్థం గురించి కాదు, విశ్వం గురించి సేవ ఏదైతే ఉందో విల్లు ద్వారా వచ్చింది కదా, దాన్ని ఎక్కువ చెయ్యండి అని చెప్తున్నారు. तो बाबा वही चाहता है బాబా అదే కోరుకుంటున్నారు. और ब्रह्मा बाबा और शिव बाबा वही कर रहे हैं। బ్రహ్మ బాబా మరియు శివబాబా కూడా అదే చేస్తున్నారు. मैं, मेरा परिवार, मेरा सेंटर, मेरा जोन, इससे थोड़ा बाहर आओ, सदा विश्व के लिए बैठो। నేను, నా పరివారము, నా సెంటరు, నా జోను, వీటి నుంచి బయటకు వచ్చేయండి, విశ్వసేవ చేయండి. और कभी भी ये जो मुरली है ना, ఎప్పుడైనా ఈ మురళి ఏదైతే ఉందో वर्तमान समय के लिए मैं कंपैरिजन करता हूँ। వర్తమాన సమయంతో నేను కంపేర్ చేసి ఇస్తాను. ये 2000 साल में वो मुरली बाबा ने चलाया है। ఇది 2000 సంవత్సరంలో బాబా ఈ మురళిని నడిపించారు. हमको तो जून 2 24 में बाबा ने दिया है। మళ్ళీ మనకి ఏంటి, జూన్ 2024లో బాబా ఈ మురళిని ఇచ్చారు. अभी जो प्रेजेंट सिनारियो है, हमारे द्वारा जो बाबा पुरुषार्थ सेवा करा रहे हैं, उसके साथ उस वर्डिंग को हम कंपैरिजन करते हैं। ఇప్పుడు ప్రెజెంట్ సినారియో ఎట్లా ఉందో మేము ఆ బాబా ఇచ్చిన ఆ వర్డింగ్స్ ప్రకారం మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం. हाँ, अभी क्या है, 4 साल पहले या 2 3 साल पहले जूम का सेवा स्टार्ट हुआ। 2-3 సంవత్సరాల క్రితమే ఈ జూమ్ సేవ స్టార్ట్ అయింది. तो हमको बाबा ने निमित्त बनाया। మమ్మల్ని బాబా నిమిత్తంగా చేశారు. तो इस ग्रुप में बहुत सारे लोगों को भी सेवा के लिए साथ में बाबा ने रखा। దాంతో పాటు చాలా మంది ఆత్మల్ని కూడా ఈ గ్రూప్ లో సేవ చేయడానికి నిమిత్తంగా పెట్టారు. मेन तो बाप दादा ही है। కానీ మెయిన్ అయితే బాబ్ దాదానే కదా. तो इस संगठन में इतना यूनिटी थी, ఈ సంఘటనలో ఎంత యూనిటీ ఉంది అంటే, जिस समय जो संकल्प श्री लक्ष्मी बहन के मन में आया था, ఏ సమయంలో అయితే ఈ సంకల్పము శ్రీలక్ష్మి బెహన్ మనసులో వచ్చిందో, उनको भी मालूम नहीं कि इतना लंबा साल तक ये 4 साल ये सेवा चलेगा करके उनके मन में भी नहीं था, हमारे मन में भी नहीं था, हमारे ग्रुप वाले को मन में भी नहीं था। ఆవిడ మనసులోనూ లేదు, నెక్స్ట్ నా మనసులో కూడా లేదు, గ్రూప్ లో చాలా మంది మనసులో కూడా తెలీదు ఇన్ని రోజులు ఈ జూమ్ సేవ జరుగుతుంది అని చెప్పి. तब से आज तक అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా संगठन की यूनिटी बहुत बहुत अच्छी रही। సంఘటన యొక్క యూనిటీ చాలా బాగా జరిగింది. किसी के मन में क्यों, क्या, कब, कैसे कुछ भी क्वेश्चन नहीं आया। ఎవ్వరి మనసులో కూడా ఎందుకు, ఎప్పుడు, ఏంటి అన్న ఒక్క ప్రశ్న కూడా రాలేదు. दूसरी विशेषता है, రెండవ విశేషత ఏంటి అంటే, एक ने कहा दूसरे ने माना, ఒక్కళ్ళు చెప్తే రెండో వాళ్ళు విన్నారు. तो ये यूनिटी दिखाई दी। ఈ యూనిటీ అంతా ఇక్కడ కనిపించింది. तो इसके कारण దీని కారణంగా बाबा का जो विल है, బాబా యొక్క ఏదైతే వీలునామా ఉందో उसका जो प्रभाव है, దాని ప్రభావం ఏదైతే ఉందో वायुमंडल बना। అది వాయుమండలంగా తయారయ్యింది. इसके कारण स्लोली आत्माएं क्या हो रहे, ज्यादा हो रहे हैं। దీని కారణంగా స్లోగా ఆత్మలు ఎక్కువ అవుతూ వచ్చారు. और इस ग्रुप में ज्यादा तपस्या ही बाबा करा रहे हैं। అయితే ఈ గ్రూప్ లో ఎక్కువ బాబా తపస్సే చేయిస్తున్నారు. तो अभी बाबा कहते हैं, ఇప్పుడు బాబా చెప్తున్నారు, ऐसे सेवा देने वाले निमित्त और सारे सेवादारी आत्माओं को बाबा धन्यवाद कह रहे हैं। ఇలాంటి సేవ చేయడానికి నిమిత్తమైన అందరి ఆత్మలకు బాబా ధన్యవాదాలు చెప్తున్నారు. जो अभी अटेंड कर रहे हैं सभी आत्माओं को बाबा थैंक यू कह रहे हैं। ఎవరైతే ఇప్పుడు అటెండ్ అవుతున్నారో ఆ ఆత్మలందరికీ కూడా బాబా ధన్యవాదాలు చెప్తున్నారు. डायरेक्टली, इनडायरेक्टली या यूट्यूब द्वारा कोई क्लास सुन रहे हैं, उन सभी लोगों को बाबा थैंक यू कह रहे हैं। డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, యూట్యూబ్ లో కూడా ఈ ఈ ఈ క్లాసులన్నీ వింటున్న వాళ్ళకి కూడా బాబా థ్యాంక్స్ చెప్తున్నారు. इसका कारण क्या है? దీనికి కారణం ఏంటి? जो भी आत्माएं निमित्त बने, ఏ ఆత్మలైతే నిమిత్తంగా తయారయ్యారో उनको बाबा ने इतना पक्का फाउंडेशन डाला था, इसलिए बिल्डिंग बनता गया। వాళ్ళకి బాబా ఎంత పక్కా పునాది వేశారో దాని వల్ల మంచి బిల్డింగ్ తయారవుతూ వచ్చింది. तो ऐसे सेवा किसने की? అయితే ఇలాంటి సేవ ఎవరు చేశారు? ब्रह्मा बाबा ने किया ना। బ్రహ్మ బాబానే చేశారు కదా. अव्यक्त रूप में किया है ना। అవ్యక్త రూపంలోనే చేశారు కదా. उनको बच्चे साथी रहे ना। వాళ్ళతో పాటు పిల్లలందరూ తోడుగా ఉన్నారు కదా. जो डायमंड हॉल बना 96 में, అయితే ఏదైతే డైమండ్ హాల్ 1996లో తయారయ్యిందో
उस समय अव्यक्त बाप दादा ही थे, साकार बाबा तो नहीं थे। అప్పుడు అవ్యక్త బాబాయే ఉన్నారు, సాకార్ బాబా లేరు కదా। उसके बाद जो विदेश में बाबा का संदेश पहुंचा वो भी अव्यक्त होने के बाद ही हुआ। దాని తర్వాత కూడా విదేశాలకి బాబా సందేశం వెళ్ళింది కదా, అది కూడా అవ్యక్తమయ్యాకనే వెళ్ళింది ఈ సందేశం అంతా। ऐसे ही बच्चे, అలాగే పిల్లలు, आप भी अभी अव्यक्त रूप में वाइब्रेशन द्वारा ही सेवा करना पड़ेगा। మీరందరూ కూడా అవ్యక్త రూపంలోనే వైబ్రేషన్స్ రూపంలో సేవ చేయాల్సి ఉంటుంది। भले ब्रह्मा बाबा सूक्ष्म वतन में हैं, भले आप स्थूल वतन में हो। బాబా సూక్ష్మవతనంలో ఉండొచ్చు, మరియు మీరు స్థూలవతనంలో అయినా ఉండొచ్చు, కానీ మీరు వైబ్రేషన్ రూపంలోనే సేవ చేయాలి। ठीक है, तो उसके लिए कंडीशंस क्या है? కాబట్టి దానికి గురించి కండిషన్స్ ఏంటి? नंबर 1 है त्याग। ఒకటి త్యాగము। इसके बारे में हमने ऑलरेडी डिस्कशन कर लिया है। ఈ త్యాగం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాం ఇప్పుడు। लेकिन बाबा एक बात कहते हैं, కానీ బాబా ఒక్క విషయం చెప్తున్నారు। समझ लो आपके पास कुछ भी नहीं है, उस समय त्याग करना वो कोई बड़ी बात नहीं है। ఆ, మీ దగ్గర ఏది లేదు అనుకోండి, అప్పుడు త్యాగం చేయడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు। जैसे कि हम पहले बाबा के घर में जाते थे, ఎలా అంటే మేము మొదట్లో బాబా ఇంటికి వెళ్ళినప్పుడు उस समय जब मधुबन में कॉट नहीं रखते थे, फुल हॉल में नीचे ही सोना पड़ता था। అప్పుడు మధువనంలో ఆ, అక్కడ మంచాలు అవి ఏమి ఉండేవి కాదు, అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కిందే పడుకోవాలి। यहाँ आने के बाद हम कॉट पर नहीं सोए करके आप कहेंगे तो वहां ऑप्शन ही नहीं था, आप नीचे सोकर आ गए, उसमें नया क्या है? అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా మంచం లేదు అంటే ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడ అవకాశం లేదు, ఆప్షన్ లేదు, ఇంకా అలా కిందే పడుకుని వచ్చేవాళ్ళం। इसमें कोई त्याग नहीं आता है। అందులో త్యాగం అనేది ఏం లేదు అక్కడ। त्याग किसको कहते हैं? త్యాగం అని దేన్ని అంటారు? ड्रामा के अनुसार आपको कॉट मिला, డ్రామా అనుసారంగా మీకు మంచం దొరికింది, हाँ, किसी को नीचे सोने का ऑप्शन मिला, ఎవరికో కింద పడుకోవాల్సిన అవసరం వచ్చింది। तो आपने अपने कॉट को उनको देकर आप नीचे सोकर साधना करके आ गए, दिस इज त्याग। అయితే మీరు మీ ని వాళ్ళకి త్యాగం చేసి మీరు కింద పడుకుంటారు, దాన్నే అంటారు త్యాగం అని। हमने देखा है, మేము చూసాము। जब हम माउंट आबू मिलन के लिए जाते थे ना, మేము మిలనం గురించి మౌంట్ ఆబూ వెళ్ళే వాళ్ళం కదా। उस समय हमारा सीट रिजर्वेशन कंफर्म रहता था। ఆ సమయంలో మా సీట్ రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండేది। हमारे जो माताएं लास्ट में रिजर्वेशन करती थी उनका कंफर्मेशन नहीं होता था। అయితే ఇక్కడ మాతో ఉన్న మాతలు రిజర్వేషన్ లాస్ట్ వరకు చేసుకునేవారు కాదు, అందువల్ల లాస్ట్ వరకు కన్ఫర్మ్ అయ్యేవి కావు। तो हमारा सेट उनको देना है, हम नीचे और न्यूज़पेपर बिछाकर सोना, माना हमारा सीट रहते हुए भी सोकर माउंट आबू जाना, इसको इसको कहते हैं त्याग। అయితే మేము మా సీటు ఇచ్చి మేము కింద న్యూస్ పేపర్ వేసుకుని పడుకునేవాళ్ళం, మేము అలా త్యాగం చేసి మౌంట్ ఆబూ వెళ్ళేవాళ్ళం। तो ऐसे అలా साधन रहते हुए, సాధనం ఉంటూ కూడా, सब ऑप्शन रहते हुए, అన్ని సాధనాలు ఉండి కూడా, అన్ని ఆప్షన్స్ ఉండి కూడా उस समय जो त्याग करते हैं उसको सच्चे त्यागी कहते हैं। ఆ సమయంలో త్యాగం చేసే వాళ్ళని సత్యమైన త్యాగి అంటారు। सर्कमस्टेंसेस के अनुसार त्याग करना, పరిస్థితుల అనుసారంగా త్యాగం చేయడం, समस्या के अनुसार त्याग करना, సమస్యల అనుసారంగా త్యాగం చేయడం, समय के अनुसार त्याग करना, సమయం అనుసారంగా త్యాగం చేయడం, ये कोई श्रेष्ठ त्याग नहीं है। అది ఆ త్యాగాలేమి శ్రేష్టమైన త్యాగాలు కాదు। सब कुछ रहते हुए त्याग करना, दैट इज रियल त्याग है। అన్నీ ఉంటూ కూడా త్యాగం చేయడం, అది అసలైన త్యాగం। इसलिए बाबा कहता है, అందువల్ల బాబా అంటారు, बच्चे పిల్లలు मोबाइल के रूप में, మొబైల్ రూపంలో, कंप्यूटर के रूप में, కంప్యూటర్ రూపంలో, गहने के रूप में, నగల రూపంలో, भोजन के रूप में భోజనం యొక్క రూపంలో माया अटैक करती है, మాయ అటాక్ చేస్తుంది। लेकिन उसमें फंसना नहीं है। కానీ మీరు అందులోకి చిక్కుకోకూడదు, साधना करते चलो, మీరు సాధన చేస్తూ వెళ్ళండి। आगे आगे ముందు ముందు संकल्प द्वारा ही बाबा के बच्चे बनेंगे। సంకల్పాల ద్వారానే బాబా యొక్క పిల్లలుగా తయారవుతారు। वर्तमान समय में भी ब्रह्मा बाबा का संकल्प द्वारा ही हम कंसर्न सेवा केंद्र पर आए हैं। వర్తమాన సమయంలో కూడా బాబా యొక్క సంకల్పాల ద్వారానే మనము చెప్పినటువంటి ఈ సేవల్లోకి వచ్చాము। बच्चे संकल्प शक्ति से ही यहाँ आकर पहुंचना है भविष्य में। పిల్లలు కూడా సంకల్ప శక్తితోనే ఇక్కడికి వచ్చి చేరుకోవాలి భవిష్యత్తులో। इसीलिए आपको भी बाप समान అందువల్ల మీరు కూడా తండ్రితో సమానంగా
आपके सामने कोई नहीं आए तो भी ऐसे संकल्प करो, सारे विश्व में सारे बाबा के घर में बाबा के बच्चे आ जाएं और बाबा के बच्चे एंगेज हो जाए सेवा के लिए। మీ ఎదురుగా ఎవరు ఏ ఆత్మలైనా రాకపోవచ్చు. కానీ మీరు ఎలాంటి సంకల్పాలు చేయాలంటే విశ్వంలో అందరూ కూడా అన్ని ఆత్మలు కూడా బాబా ఇంటికి రావాలి, సేవకు నిమిత్తంగా అవ్వాలి అని చెప్పి సంకల్పం చేయాలి. दूसरा है तपस्या। రెండవదేంటి తపస్సు. ऐसा नहीं कि आपने संकल्प किया तो आपके सामने ही लोग आना चाहिए, ऐसे नहीं। त्याग, अपने बाबा के बच्चे भी और किसी के भी साथ में जाए, ये बाबा के बच्चे बने, ये आपको क्या करना है, संकल्प करना है। అలా అని కాదు, మీరిక్కడ మీ దగ్గరికి మీరు తపస్సు చేశారు అని చెప్పి మీ దగ్గరికి సంకల్పాలతోనే ఆత్మలు రావాలని కాదు. వేరే వేరే ఎక్కడైనా సరే ఆత్మలు అన్ని మళ్ళీ వెళ్ళాలి, బాబా సేవకి నిమిత్తంగా తయారవ్వాలని కూడా సంకల్పం చేయాలి. ऐसा नहीं आपका प्रोडक्ट आपके सामने आके खरीद के लेकर जाए, आपके कोई एजेंट द्वारा लेकर जाएगा तो भी आपको वो कमीशन प्रॉफिट आ जाएगा। అలా అంటే మీరు ప్రొడక్ట్ మీరు అమ్మినా లేకపోతే ఏదైనా కమిషన్ ఏజెంట్ అమ్మినా సరే మీ మీ లాభం అయితే మీకే వస్తుంది కదా. ఇది కూడా అలాగే. लेकिन उनको वो प्रोडक्ट के लिए टेस्ट तो जाकर पहुंचाना है ना, सैंपल तो देना है ना, वो अनुभव तो करना चाहिए। కానీ అయితే ఈ ప్రొడక్ట్ అయితే వాళ్ళ చివరి వరకు టేస్ట్ వాళ్ళందరికీ చూపించాలి కదా, కన్జ్యూమర్స్ అందరికీ చూపించాలి కదా, ఆ టేస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరాలి కదా. तो क्या करना है, అప్పుడు మనం ఏం చేయాలి, దాని గురించి तपस्या करो, తపస్సు చేస్తూ ఉండండి. वायुमंडल द्वारा वो बाबा का शक्ति जाकर पहुंच जाए। వాయుమండలం ద్వారా బాబా శక్తి వాళ్ళకి వెళ్ళి చేరాలి. तो आपका जो डीलर का कोई काउंटर में वो जाए, कोई सेवा केंद्र पर जाए, आपको कोई प्रॉब्लम नहीं है। అక్కడ డీలర్ ద్వారా వాళ్ళు ఏ సేవా కేంద్రానికి వెళ్ళినా సరే ఏ సమస్య లేదు. ठीक है, क्योंकि आपको प्रॉफिट आ जाएगा। మీకు లాభం వస్తుంది. तो तपस्या का फल क्या होता है, అయితే తపస్సు యొక్క ఫలితం ఏమవుతుంది? जब साकार में ब्रह्मा बाबा वहां पांडव भवन में बैठकर जो सेवा की थी, तपस्या की थी, బాబా సాకారంలో ఉన్నప్పుడు ఆ పాండవంలో కూర్చుని ఏదైతే తపస్సు చేశారో आज जितना भी आत्माएं वहां जाते हैं उनको तपस्या का एहसास होता है। ఈ రోజు అక్కడికి ఎంతమంది ఆత్మలు వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ తపస్సు యొక్క అనుభూతి తెలుస్తుంది. अलौकिक प्यार और शांति का अनुभव होता है। అలౌకిక ప్రేమ మరియు శాంతి యొక్క అనుభవం జరుగుతుంది అక్కడ వాళ్ళకి. भले उनको ज्ञान समझ में नहीं आता है, వాళ్ళకి జ్ఞానం వాళ్ళకి అర్థమైపోయి ఉండవచ్చు, అయినా కూడా వీళ్ళందరికీ అనుభవం జరుగుతుంది. लेकिन उनको अनुभव हुआ कैसे हुआ बताओ। అయితే వాళ్ళకి అనుభవం జరిగింది, అది ఎలా జరిగింది చెప్పండి. अभी बाप दादा और निमित्त बच्चे, ये दोनों ने मिलाकर वो तपस्या का वायुमंडल रेडी किया ना। అక్కడ బాప్ దాదా మరియు పిల్లలు అందరూ కలిపి అక్కడ అలాంటి వాయుమండలాన్ని రెడీ చేశారు కదా వాళ్ళు. तो ऐसे तपस्या द्वारा आत्माओं को अनुभूति होता है, ये आपको करना है। అలా ఆత్మ ద్వారా ఈ తపస్సు యొక్క అనుభూతి జరుగుతుంది, అది మీరు చెయ్యాలి. हाँ, उसके साथ साथ में దాంతో పాటు बाकी वैरायटी का सेवा भी चलेगा। చాలా వెరైటీ సేవలు కూడా జరుగుతూ ఉంటాయి. जैसे फिल्म द्वारा सेवा चल रहा है, ఎలాగంటే ఫిలిం ద్వారా సేవ నడుస్తూ ఉంది, विंग्स द्वारा भी सेवा चल रहा है, వింగ్స్ ద్వారా కూడా నడుస్తూ ఉంది, वीआईपी प्रोग्राम द्वारा भी सेवा चल रहा है, విఐపి ప్రోగ్రామ్ ద్వారా కూడా ఈ సేవ నడుస్తుంది, भगवत गीता द्वारा सेवा चल रहा है। భగవద్గీత ద్వారా కూడా సేవ నడుస్తుంది. और वो जो सेवा करने के निमित्त आत्माओं को भी आपका तपस्या जाकर पहुंच जाएगा। సేవ చేయడానికి నిమిత్తంగా ఉన్న ఆత్మలకు కూడా మీ తపస్సు యొక్క ఫలితము వాళ్ళకి చేరుతుంది. तो ऐसे वैरायटी सेवा के लिए आप अपने मन से शक्ति द्वारा उनको सहयोग दे सकते हो। అలాంటి సేవ చేసే వాళ్ళకి నిమిత్తమైన వాళ్ళందరికీ మీ ద్వారా తపస్సు యొక్క ఫలితం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. इसीलिए అందువల్ల हर बच्चे को ప్రతి పిల్లలకు अपना त्याग, వాళ్ళ త్యాగము, तपस्या, తపస్సు, सेवा का वाइब्रेशन विश्व में फैलाना है। సేవ యొక్క వైబ్రేషన్స్ విశ్వంలో వ్యాపించి తీరాలి. क्या क्या त्याग करना है, ఏమేమి త్యాగం చేయాలి? सीरियल देखना त्याग करना पड़ेगा, సీరియల్ చూడడం త్యాగం చేయాలి, शॉपिंग देखना, शॉपिंग करना त्याग करना पड़ेगा, షాపింగ్ చేయడం త్యాగం చేయాలి, टूर में जाना त्याग करना पड़ेगा, టూర్కి వెళ్ళడం త్యాగం చేయాలి, शादी में जाना त्याग करना पड़ेगा, వివాహానికి వెళ్ళడం త్యాగం చేయాలి, वैरायटी भोजन खाना त्याग करना पड़ेगा। వెరైటీ భోజనాలు తినడం త్యాగం చేయాలి. सिर्फ त्याग करके बेड में आराम से सोना नहीं, ఓన్లీ త్యాగం చేసి బెడ్ మీద పడుకోవడం కాదు, तपस्या में परिवर्तन करना है। దాన్ని తపస్సులోకి పరివర్తన చేయాలి. ठीक है, ऐसे करने का विधि क्या है? ఇలా చేయడానికి విధి ఏంటి?
साइंस के साधन द्वारा సైన్స్ యొక్క సాధనాల ద్వారా थोड़ा ही सेकंड में కొన్ని సెకండ్లోనే एक जगह पर ఒక ఒక ప్లేస్ నుంచి इतना दुख का वाइब्रेशन वो क्रिएट कर सकते हैं। ఎంతో దుఃఖం యొక్క వైబ్రేషన్స్ మనం క్రియేట్ చేయవచ్చు. एक जगह पर मिसाइल गिर गया तो लोग मर गए, तो उतना तुरंत में वहां दुख का एहसास हो जाता है। ఒక దగ్గర మిసైల్ పడింది, వెంటనే అక్కడ దుఃఖం యొక్క వైబ్రేషన్స్ వచ్చేస్తాయి కదా. आपके पास तो साइलेंस का शक्ति है। మీ దగ్గర అయితే మౌనం అనే శక్తి ఉంది. हाँ, और बाप दादा साथ में है। బాప్దాదా మీకు తోడుగా ఉన్నారు. आप सभी मिलकर ऐसे शांति का वाइब्रेशन, शांति का शक्तियों को रेडी करो। మీరందరూ కలిసి కాబట్టి మీరందరూ కలిసి శాంతి యొక్క వైబ్రేషన్స్ ని రెడీ చేయండి. तो साइलेंस द्वारा साइंस के ऊपर विजय प्राप्त करना है। సైలెన్స్ ద్వారా సైన్స్ మీద విజయం విజయం ప్రాప్తి చెందాలి. तो विधि क्या है? అయితే దీనికి విధి ఏంటి? मैं कौन? నేను ఎవరు? आत्मा। ఆత్మ. ये सभी कर्म किसको करना है? మొత్తం ఈ పనులన్నీ ఎవరు చేయాలి? मुझे ही करना है। నేనే చేయాలి. करना है तो साधन चाहिए। అవి చెయ్యాలి అంటే సాధనం కావాలి. अलग अलग कर्म के लिए अलग अलग साधन चाहिए। రకరకాల పనులకి రకరకాల సాధనాలు కావాలి. तो अभी इस कर्म के लिए कौन सी साधन चाहिए? అయితే ఇక్కడ ఈ కర్మకి ఏ సాధన కావాలి, ఏ సాధనం కావాలి? सिर्फ मन और बुद्धि। ఓన్లీ మనస్సు బుద్ధి అనే సాధనాలు కావాలి. शरीर चाहिए, శరీరం కూడా కావాలి, लेकिन शरीर का साधन का यूज उस कर्म में नहीं आना चाहिए। కానీ శరీరం యొక్క సాధనాల యొక్క ఉపయోగం అందులోకి అవసరం లేదు. क्योंकि ये आत्मा शरीर में नहीं रहेगा, कर्म नहीं कर सकता है। ఎందుకంటే ఆత్మ శరీరంలో ఉండదు కాబట్టి కర్మ చేయలేదు. तो आत्मा ఆత్మ अपने मन को తన మనస్సుని सिर्फ परमात्मा ही रखना है, परमात्मा में ही रखना है। ఓన్లీ పరమాత్మ యందే ఉంచాలి. तो बाबा कहते हैं బాబా అంటారు विधि है దానికి విధి मन बुद्धि की एकाग्रता। మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత. एकाग्रता किसको कहते हैं? ఏకాగ్రత అని దేన్ని అంటారు? आत्मा ఆత్మ एक सेकंड में ఒక్క సెకండ్లో या कितना भी लंबे समय में, లేకపోతే ఎంతో ఎక్కువ సమయం కూడా అవ్వచ్చు, उस समय ఆ సమయము एक ही कर्म, ఒకే కర్మలో एक ही इंटेंशन, ఒకే ఉద్దేశంతో उसके लिए सारे इंद्रिय उसमें ही लगे हुए रहना चाहिए। మొత్తం అనింద్రియాలు అన్ని ఆ కర్మ గురించే పెట్టి ఉంచాలి. जो कर्मेंद्रिय चाहिए उस कर्म में ही रहना चाहिए। ఏ కర్మేంద్రియాలు కావాలో ఆ కర్మ అవన్నీ కూడా ఆ కర్మలో మీదే పెట్టి దృష్టి ఉంచాలి. उसी समय ఆ సమయంలో आत्मा ఆత్మ जो प्रेजेंट में जो कर्म कर रही है, ప్రెజెంట్ లో ఏ కర్మ అయితే చేస్తుందో उसका जो प्रत्यक्ष फल आ रहा है, దాని ప్రత్యక్ష ఫలితం ఏదైతే వస్తుందో उसका ही फल का अनुभव करना चाहिए। దాని యొక్క ఫలితం యొక్క అనుభవమే చెందాలి. तो एक ही कर्म है, కాబట్టి ఒకటే కర్మ साइमल्टेनियसली दो तीन कर्म करना, अलग अलग मन बुद्धि को डिवाइड करना नहीं। ఒకేసారి 2-3 పనులు చేయడము, మన మనసు బుద్ధిని 2-3 మీద పెట్టడము అలాంటివి చేయకూడదు. उसको एकाग्रता नहीं कहते हैं। దాన్ని ఏకాగ్రత అని అనరు. एक आत्मा ఒక ఆత్మ एक समय में ఒక సమయంలో एक ही कर्म में ఒకే కర్మ మీద जो कर्मेंद्रिय चाहिए, ఏ కర్మేంద్రియాలు కావాలో उस कर्मेंद्रिय को यूज करते हुए, ఆ కర్మేంద్రియాలనే ఉపయోగించుకుంటూ उसके लिए जो ज्ञान चाहिए దాని గురించి ఏది జ్ఞానం అయితే కావాలో उसको कैरी करके దాన్నే మోసుకుంటూ ఉండి कर्म करते हुए కర్మ చేస్తూ ఉండి उस कर्म का फल को ही अनुभव करना, ఆ కర్మల యొక్క ఫలితాన్ని మాత్రమే అనుభవం చేస్తూ ఉంటుంది. उसको कहते हैं एकाग्रता। దాన్నే ఏకాగ్రత అని అంటారు. जैसे आप शॉपिंग के लिए जाते हो, आपका मन फुल शॉपिंग में ही रहता है, उधर उधर नहीं जाता है, उसको कहते हैं एकाग्रता। ఎలా అంటే మీరు షాపింగ్ కి వెళ్తారు కదా, అప్పుడు మీ మనసు ఓన్లీ షాపింగ్ మీదే ఉంటుంది, ఇంకా దేని మీదకి వెళ్ళదు. దాన్నే ఏకాగ్రత అంటారు. अभी बाबा क्या कहते हैं? అయితే ఇప్పుడు బాబాయ్ ఏం చెప్తున్నారంటే आपको क्या करना है? మీరు ఏం చేయాలి? शांति का वाइब्रेशन फैलाना है। శాంతి యొక్క వైబ్రేషన్స్ అన్ని వ్యాపింప చేయాలి. शांति कहाँ है? శాంతి ఎక్కడుంది? परमधाम में है। పరంధామంలో ఉంది. किसके पास है? ఎవరి దగ్గర ఉంది? परमात्मा के पास है। పరమాత్మ యొక్క దగ్గర ఉంది. वहां कौन जा सकता है? అక్కడ ఎవరు వెళ్ళగలరు? आत्मा जा सकती है क्या? ఆత్మ వెళ్ళగలదా ఏంటి? नहीं, వెళ్ళలేదు. मन जा सकता है। మనస్సు వెళ్ళగలదు. तो मन को परमात्मा में रखो।
కాబట్టి మనసుని పరమాత్మ దగ్గర ఉంచండి. बार बार मन को लेकर आओ। ఎప్పుడు మనసుని తరచుగా తీసుకువెళ్తూ ఉండండి. बाहर गया तो वापस उस बिंदु में, पॉइंट में, निराकार में, व्हाइट लाइट में लेकर आते रहना। బయటికి వెళ్ళిపోయినా సరే మళ్ళీ ఆ బిందువు పాయింట్ రూపంలోకే మనసు రావాలి. ठीक है, भले स्टार्टिंग में अनुभव नहीं हुआ तो भी वहां लाके रखना। మొదట్లో ఇలా అనుభవం లేకపోయినా సరే ఇలాగే చేస్తూ వెళ్ళండి. स्लोली స్లోగా उस मन को बाबा यूज करता रहेगा। అప్పుడు స్లోగా ఆ మనసుని బాబా ఉపయోగించుకోవడం స్టార్ట్ చేస్తారు. उस मन से भगवान की सप्त शक्तियां फ्लो होने लगेगा। అప్పుడు ఆ मन द्वारा भगवान की सप्त शक्तियों का अनुभव होने लगा, फ्लो होने लगेगा। ఆ మనస్సు ద్వారా భగవంతుని యొక్క సప్తశక్తులు ఫ్లో అవ్వడం మొదలు పెడతాయి. तो बुद्धि द्वारा जो फ्लो हो रहा है उसके वॉल्यूम को चेक करो। అయితే ఈ బుద్ధి ద్వారా ఏ శక్తి అయితే ఫ్లో అవుతుందో దాని వాల్యూమ్ ని మీరు చెక్ చేసుకోండి. आगे कहाँ जा रहा है उसका चिंता मत करना, ఎక్కడికి ముందుకు వెళ్తుందో అది మీరు దాని గురించి ఆలోచించడం అనవసరం. लेकिन बाबा से जो फ्लो हो रहा है उसको चेक करो। కానీ బాబా దగ్గర నుంచి ఏ ఫ్లో అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేయండి. एक बर्तन को आग के ऊपर रखते हैं तो बर्तन पहले गर्म होता है। ఒక గిన్నె తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టారు అనుకోండి, మంట మీద పెడితే మొదట ఆ గిన్నె వేడెక్కుతుంది. गर्मीपन बर्तन द्वारा अंदर जो भी आइटम है, चाय है, पानी है, सांबार है, रसम है, जो भी है वो गर्म होता है, उसको अंदर का जो चीज है ना वो परिवर्तन होता है। ఆ వేడి ఈ గిన్నె ద్వారా లోపల ఉన్న సాంబార్ అవ్వచ్చు లేకపోతే పాలు అవ్వచ్చు వాటి వాటి దగ్గరికి వెళ్తుంది. ఆ వేడి అవన్నీ కూడా వేడి ఎక్కడం మొదలు పెడతాయి. तो बर्तन गर्म हो रहा है इसका मतलब अंदर में भी कुछ चेंजेस हो रहा है। అంటే అక్కడ గిన్నె వేడెక్కింది అంటే లోపల ఏవో మార్పులు జరుగుతున్నాయని అర్థం. तो परमात्मा का शक्ति అయితే పరమాత్మని యొక్క శక్తి मन बुद्धि द्वारा మనసు బుద్ధి ద్వారా आत्मा तक जाकर पहुंचेगा। ఆత్మ దగ్గరికి వెళ్ళి చేరుకుంటాయి. उसके बाद संस्कार में आएगा। దాని తర్వాత సంస్కారాల్లోకి వస్తాయి. उसके बाद वो एनर्जी शरीर में फ्लो होगा। ఆ తర్వాత ఆ ఎనర్జీ శరీరంలోకి ఫ్లో అవుతుంది. उसके बाद वो वायुमंडल में फैलेगा। ఆ తర్వాత వాయుమండలంలోకి ఇది అంతా వ్యాపిస్తుంది. आपको क्या चेक करना है? మీరు ఏం చెక్ చేసుకోవాలి? मेरा मन నా మనసు सबसे डिटैच होकर అందరి నుంచి డిటాచ్ గా అయ్యి परमात्मा में मन रखते हुए పరమాత్మ యందు మనసు పెడుతూ बुद्धि द्वारा वो कितना अनुभव कर रहा है वो चेक करो। బుద్ధి ద్వారా అది ఎంత అనుభవం అవుతుంది అన్నది చెక్ చేసుకోవాలి. एक बात याद रखना, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ये करने के पहले ఇది చేయడానికి ముందు विश्व कल्याण का ही संकल्प करना है। విశ్వ కళ్యాణం చెయ్యాలి అనే సంకల్పమే చెయ్యాలి. कोई व्यक्ति के लिए, अपने पर्सनल व्यू के लिए नहीं। ఎవరో ఒక వ్యక్తికి ఎవరైనా పర్సనల్ గా వాళ్ళకి చెయ్యాలి అని చేయకూడదు. और निस्वार्थ भाव रहना चाहिए। నిస్వార్థ భావం ఉండి తీరాలి. और फ्लो का जो परसेंटेज ज्यादा बढ़ रहा है कि नहीं बढ़ा वो चेक करना है। ఆ ఫ్లో యొక్క పర్సెంటేజ్ పెరుగుతుందా లేదా అన్నది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. तो ये है विधि। ఇదే దాని విధి. तो उस स्थिति में आप कितना समय स्थित हो सकते हो वो आप ही चेक कर सकते हो। ఆ స్థితిలో మీరు ఎంతసేపు ఉండగలరో అది మీరే చెక్ చేసుకోగలరు. इसीलिए इस विधि को आगे बढ़ाते चलो। కాబట్టి ఈ విధిని మీరు ముందుకి సాగిస్తూ ఉండండి. क्यों? ఎందుకు? आपका जो भाई बहन है, మీ సోదర సోదరీలు ఎవరైతే ఉన్నారో, जो भगत लोग हैं, ఎవరైతే భక్తులు ఉన్నారో, कोई भी धर्म वाले हो, ఏ ధర్మం వాళ్ళైనా అవి ఉండవచ్చు, कितना समस्या में आज तरस रहे हैं। ఎంత సమస్యల్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. इष्ट देव के आगे आके रो रहे हैं, हमारे समस्या का समाधान करो। వాళ్ళ ఇష్ట దైవాల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, మా సమస్య యొక్క సమాధానం చూపించండి అని చెప్పి. आपको सुनाई नहीं दे रहा है क्या? మీకెవరికి వినిపించడం లేదా? डॉक्टर के आगे जाकर पेमेंट जोर से चिल्लाएगा तो डॉक्टर क्या करेगा बताओ? డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ గట్టిగా అరిచాడు అనుకోండి, డాక్టర్ ఏం చేయగలడు? क्या आगे वाले पेशेंट के ऊपर दया नहीं आना चाहिए? అక్కడ ముందు ఉన్న పేషెంట్ మీద దయ రావాలి కదా. तो वो लोग मूर्ति के आगे जाकर ये क्यों चिल्ला रहे हैं? వాళ్ళందరూ మూర్తి దగ్గరికే వెళ్ళి ఎందుకు అరుస్తున్నారు? क्योंकि उनको मालूम है मूर्ति द्वारा ही उनकी समस्या का समाधान मिलता है। ఎందుకంటే వాళ్ళకి తెలుసు మూర్తి దగ్గర నుంచే వాళ్ళకి సమస్య యొక్క సమాధానం దొరుకుతుంది అని చెప్పి. लेकिन जो मूर्ति बनने वाले आत्माएं आराम से अपने जिंदगी में, अपने परिवार में मस्त है। అయితే ఆ మూర్తి కింద తయారయ్యే ఆత్మలందరూ వాళ్ళ పరివారం గురించి ఆలోచిస్తూ అందులోనే వాళ్ళ పనుల్లోనే మునిగిపోయి ఉన్నారు. उनको रिस्पॉन्ड देना है कि नहीं? వాళ్ళు అడిగిన వాళ్ళకి వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వాలా వద్దా? तो आपको रूहानी डॉक्टर हो ना,
మీరు ఆత్మిక డాక్టర్స్ కదా. सिर्फ उनका जो जो दर्द है ना सुनना नहीं, रिस्पॉन्ड भी देना है। మీరు వాళ్ళ బాధ, దుఃఖము ఏదైతే ఉందో అది వినడమే కాదు, వాళ్ళకి రెస్పాన్స్ కూడా ఇవ్వాలి మీరు. उनकी समस्या का समाधान क्या है? వాళ్ళ సమస్య యొక్క సమాధానం ఏంటి? परमात्मा का शक्ति है ना। పరమాత్మని యొక్క శక్తే కదా. तो कौन देने वाला है? అయితే అవి ఎవరు ఇచ్చేవాళ్ళు? आपको ही देना है। మీరే ఇవ్వాలి కదా. वो आप नहीं देंगे तो बहुत समय से वो चिल्लाएंगे, उसके बाद चुप रहेंगे, और क्या कर सकते हैं बताओ। వాళ్ళు మీరు ఇలా ఇవ్వట్లేదు అనుకో వాళ్ళకి శక్తి, చాలా సేపు అరుస్తూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు, ఇంకా ఏం మాట్లాడకుండా ఉండిపోతారు. जैसे घर में एक माँ बहुत चिल्लाती है, ఎలాగంటే ఇంట్లో అమ్మ గట్టిగా అరుస్తుంది కదా, मुझे हॉस्पिटल में लेकर जाओ। నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. बच्चे लोग मोबाइल खेल रहे हैं, कंप्यूटर खेल रहे हैं, घूमने के लिए जा रहे हैं, फिल्म के लिए जा रहे हैं, तो माँ क्या करते? चुपचाप रहते, कोई सुनने वाला नहीं है। పిల్లలు ఆడుకుంటూ ఉండి మొబైల్లో ఉండి లేకపోతే సినిమాకి అది వెళ్ళి అలా ఆడుకుంటూ ఉంటే ఇంకా అమ్మ ఇంకా ఊరుకుంటుంది కదా, ఏమి మాట్లాడకుండా. ऐसे ही అలాగే विश्व के परिवर्तन के लिए आपको निमित्त बनना है, अलबेले नहीं बनो। విశ్వ పరివర్తన గురించి మీరు నిమిత్తంగా తయారవ్వాలి, మీరు నిర్లక్ష్యులుగా అవ్వకండి. दूसरी बात है, రెండవ విషయం ఏంటంటే, ब्रह्मा बाबा अभी परम धाम ओपन करने का चाबी पूछ रहा है। ఆ బ్రహ్మ బాబా ఇప్పుడు పరంధామం ఓపెన్ చేయడానికి తాళం చెవి అడుగుతున్నారు. ठीक है, तो शिव बाबा कह रहे हैं मैं तो ताली दे दूंगा, लेकिन आपके साथी रेडी है क्या? అయితే శివబాబా అంటున్నారు, నేను తాళం చెవి ఇచ్చేస్తాను, కానీ నీకు తోడుగా ఆత్మలు రెడీగా ఉన్నారా అని అడుగుతున్నారు. तो ब्रह्मा बाबा हमसे पूछ रहे हैं आप रेडी है क्या? ఇప్పుడు బ్రహ్మ బాబా మనందరినీ అడుగుతున్నారు, మీరు రెడీగా ఉన్నారా? बाबा कहते सिर्फ रेडी नहीं, एवर रेडी। బాబా అంటున్నారు, బాబా మేము రెడీయే కాదు, ఎవరు రెడీ, ఎప్పుడు రెడీగానే ఉన్నాము అంటున్నారు. एवर रेडी माना क्या है? ఎవరు రెడీ అంటే ఇక్కడ ఏంటి? अभी ब्रह्मा बाबा ने बुलाया तो नहीं 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 बाबा, एक 10 साल वेट करो, मेरे बच्चे को सभी एजुकेशन कंप्लीट होगा, जॉब मिलने दीजिए, उसके बाद मैं आता हूँ, ऐसा नहीं। ఎవరు రెడీ అంటే ఏంటి? ఎప్పుడు బాబా బాబా పిలిచిన వెంటనే బాబా ఉండండి, 10 సంవత్సరాలు ఉండండి, నా పిల్లలకి సీట్ ఇప్పించి ఉద్యోగం వచ్చాక నేను వస్తాను అనడం కాదు. 1 सेकंड में बाबा ने बुलाया, मुझे जाना है। ఒక్క సెకండ్ లో బాబా పిలిచారు అంటే నేను వెళ్ళిపోవాలి అని. तो बाबा कहते हैं जाने के लिए रेडी हो? బాబా అడుగుతున్నారు, వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారా? बच्चों ने कहा हाँ बाबा रेडी हैं। పిల్లలు అన్నారు, ఆ బాబా రెడీగా ఉన్నాము అని చెప్పి. बाबा पूछ रहे हैं బాబా అడుగుతున్నారు, आप तो रेडी हो, लेकिन वहां जाके किसके ऊपर राज्य करेंगे? మీరు రెడీగానే ఉన్నారు, కానీ అక్కడికి వెళ్ళి ఎవరి మీద రాజ్యం చేస్తారు? वहां राज्य करने के लिए प्रजा को रेडी किया क्या? अपने साथी को रेडी किया क्या? ఇక్కడ మీరు రాజ్యం చేయడానికి ప్రజల్ని రెడీ చేశారా? మీ తోడుగా ఉన్న వాళ్ళని, సహచరుల్ని రెడీగా చేశారా? आपकी प्रजा विश्व सेवा कर रहे कि अपना ही सेवा कर रहे हैं? चेक करो, पूछो उनसे। ఈ ప్రజలు విశ్వసేవ చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి వాళ్ళ స్వయం సేవ చేసుకుంటున్నారా అడగండి. ब्रह्मा बाबा బ్రహ్మ బాబా जब अव्यक्त हुए, అవ్యక్తమైనప్పుడు बेहद का सेवा चला, बहुत फास्ट में सेवा चली। అనంతమైన సేవ చాలా ఫాస్ట్ గా జరిగింది. ऐसे ही అలాగే आपको भी మీరు కూడా व्यक्त में रहते हुए भी ज्यादा अव्यक्त का सेवा करो। వ్యక్తంలో ఉంటూనే బాగా ఎక్కువ అవ్యక్త సేవ చేయండి. तो शिव बाबा रेडी है लॉक ओपन करने के लिए। అయితే శివబాబా రెడీగానే ఉన్నారు తాళం చెవి తీయడానికి. हाँ, और ब्रह्मा बाबा भी रेडी है। బ్రహ్మ బాబా కూడా రెడీగా ఉన్నారు. एडवांस पार्टी भी रेडी है। అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు. लेट कहाँ है? కానీ లేట్ ఎక్కడ జరుగుతుంది? बाबा कहते हैं బాబా అంటారు, दुनिया में सभी लोगों को पता चलना चाहिए कि भगवान आया है, माउंट आबू में आया हुआ भगवान ही सच्चा है, ये पता चलना चाहिए। ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి, భగవంతుడు వచ్చాడు, మౌంట్ ఆబూలోనే ఉన్నాడు అని చెప్పి అందరికీ తెలియాలి. वो प्रत्यक्ष होने के लिए, అవి ప్రత్యక్షం చేయడానికి, ऐसे महान कार्य करने के लिए ఇలాంటి మహత్తరమైన కార్యాన్ని చేయడం గురించి यहाँ निमित्त आत्मा कोई तो रहना चाहिए ना। ఇక్కడ నిమిత్తమైన ఆత్మలు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. तो आप रेडी हो? మీరు రెడీగా ఉన్నారా? रेडी नहीं है तो डेट फिक्स करो రెడీ లేకపోతే గనక ఒక డేట్ ని ఫిక్స్ చేయండి. और उसके अनुसार रेडी हो जाओ। దాని అనుసారంగా మీరు రెడీ అవ్వండి. तो वो प्रत्यक्षता के लिए ఆ ప్రత్యక్షత చేయడానికి अभी जो बाबा ने विधि बताई, బాబా ఇప్పుడు ఏదైతే విధి చెప్పారో, मन बुद्धि की एकाग्रता, మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత, आपके सामने మీ ముందు लाखों लोग रहते हैं, లక్షల మంది ఉంటారు, रोते रहते हैं, దుఃఖిస్తూ ఉంటారు, कोई खुशी से आंसू बहाते हैं,
కొంతమంది ఆనందంతో అశ్రువులు వస్తాయి కొందరికి. कोई भजन करते हैं, కొంతమంది భజన చేస్తారు, डांस करते हैं, డాన్స్ చేస్తారు. लेकिन आपका अटेंशन कहाँ भी नहीं जाना चाहिए, కానీ మీ అటెన్షన్ ఎక్కడికి వెళ్ళకూడదు. सिर्फ भगवान के साथ रहना चाहिए। ఓన్లీ భగవంతుడితోనే ఉండాలి. तो ऐसा स्थिति है क्या, चेक करो। అలాంటి స్థితి ఉందా చెక్ చేసుకోండి. निरंतर रहना चाहिए। అది నిరంతరం ఉండాలి. ऐसे करेंगे तो ఇలా చేస్తే కనుక सारे विश्व में మొత్తం విశ్వం అంతటిలోనూ प्रत्यक्षता का नगाड़ा बजेगा। ప్రత్యక్షత అనే నగాడ వినిపిస్తుంది. जैसे इंडिया में इलेक्शन हुआ, ఎలా అంటే ఇండియాలో ఎన్నికలు జరిగాయి. थोड़े सेकंड में, मिनट में सभी विश्व को पता चलेगा ना किसको कितना सीट मिला है करके। కొంత సెకండ్లోనే అందరికీ తెలిసిపోతుంది కదా మొత్తము ఎవరికి ఎన్ని సీట్లు దొరికాయి అన్నది. तो एक बार प्रत्यक्षता होगा तो सारे विश्व में बहुत फास्ट में पहुंचेगा। కాబట్టి ఈసారి ప్రత్యక్షత అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళి చేరుకోవాలి అందరికి. लेकिन उसके लिए वायुमंडल बनाना बहुत बहुत जरूरी है। కానీ దాని గురించి వాయుమండలం తయారు చేయడం చాలా ముఖ్యం. जैसे माउंट में 25,000 लोग जाते हैं, वहां जाने के बाद वो अरेंजमेंट करते हैं क्या? ఎలా అంటే 25,000 మంది మౌంట్ ఆబు వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారా? उसके पहले कितना महीने से पहले वहां अरेंजमेंट रेडी करके रखते हैं। వాళ్ళు రాకముందే ఎన్ని నెలల నుంచి వాళ్ళు అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేసి ఉంచుతారు. ऐसे आपके आगे लाखों लोग आने वाले हैं, उतना शक्ति तो आपके पास रहना चाहिए। అలాగే మీ ముందుకి లక్షల మంది వచ్చేలా ఉన్నారు. వాళ్ళందరి గురించి మీరు అవి ఉండాలి. इसीलिए अभी से प्रैक्टिस करो। అందువల్ల మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ऐसे देश विदेश के అలాంటి దేశ విదేశీయులు चारों ओर के నలువైపులా ఉన్న बाप दादा के अति समीप रहने वाले, బాబ్దాదాకు అతి సమీపంగా ఉన్న పిల్లలు, अति प्यारे और न्यारे, అతి ప్రియమైన వారు మరియు అతీతమైన వారు, जो भी बाप दादा को देख रहे हैं, ఎవరైతే బాబ్దాదాని చూస్తున్నారో बच्चे लगन में मगन होकर लवलीन स्वरूप में बैठे हुए हैं। పిల్లలందరూ లగనంలో నిమగ్నమయ్యి లవలీన స్వరూపంలో కూర్చున్నారు. बाबा का ध्यान सुन भी रहे हैं, బాబా యొక్క జ్ఞానాన్ని వింటూ ఉన్నారు, मिलन के झूले में झूल भी रहे हैं। మిలనం యొక్క ఊయలలో ఊగుతున్నారు. दूर नहीं बैठे हैं, దూరంగా ఏమీ లేరు, लेकिन बाबा के नैनों के आगे बैठे हैं। కానీ బాబా యొక్క నయనాల ఎదురుగుండానే ఉన్నారు. नैनों के आगे भी नहीं, నయనాలు ఎదురుగానూ లేరు, समाये हुए हैं, बाबा के अंदर समा गए। బాబాలోనే అందరూ ఇమిడి ఉన్నారు. तो देखो, इस विधि से तपस्या करना है तो बाबा के अंदर रहना है, आगे भी नहीं रहना। ఈ విధంగా మనం తపస్సు చెయ్యాలి అంటే బాబా యొక్క లోపలే ఉండాలి మనం. तो ऐसे सम्मुख मिलन मनाने वाले అలా సమ్ముఖంగా మిలనాన్ని జరుపుకునే ఇటువంటి పిల్లలు, और अव्यक्त रूप में लवलीन बच्चे, అవ్యక్త రూపంలో లవలీనులైన పిల్లలు सदा बाप समान సదా బాప్ సమానంగా त्याग तपस्या और सेवा का త్యాగము తపస్సు మరియు సేవల యొక్క सबूत दिखाने वाले రుజువును చూపించేటటువంటి सपूत बच्चे, సుపుత్రులైన పిల్లలు सदा एकाग्रता की शक्ति द्वारा సదా ఏకాగ్రత శక్తి ద్వారా विश्व का परिवर्तन करने वाले విశ్వాన్ని పరివర్తన చేసే विश्व परिवर्तक बच्चे, విశ్వ పరివర్తకులైన పిల్లలు सदा बाप समान సదా బాబా సమానంగా तीव्र पुरुषार्थ द्वारा తీవ్ర పురుషార్థము ద్వారా उड़ने वाले ఎగిరే डबल लाइट बच्चों को డబల్ లైట్ పిల్లలకు बाप दादा का बहुत 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 याद प्यार और नमस्ते। బాబ్దాదా యొక్క చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. अच्छा, ओम शांति, थैंक यू बाबा। ఓం శాంతి, థ్యాంక్ యూ బాబా.